అటాక్ జరిగే వాస్తవంగా ఒక రకంగా తీవ్రవాదులు ఇవాళ కాకపోతే రేపైన చచ్చిపోతారు. ఎవడైతే పహల్గావ్ దగ్గర జరిగిన వాడు అక్కడ కాల్పులు చేసి పరారయ్యి అడవుల్లోకి వెళ్ళినవాడు, వాడికి లోకల్‌గా కొంతమంది సహకరిస్తారు. అందుకనినే ఆ కొండ ప్రాంతాలు ఎక్కడో చోట ఉంటున్నాడు. అట్లాగే అక్కడ కొన్ని బంకర్‌లుంటాయి వాళ్ళకి రహస్యంగా, గుహల్లాంటివి. అక్కడ దాక్కుంటుంటారు. అదంతా ఓ రకంగా చెప్పాలంటే సినిమాల్లో చూపించిన దానికంటే చాలా దారుణమైనటువంటి ప్రదేశాలవి. కాబట్టి పట్టుకోవడం కొంత టైం పడతది. కానీ ప్రాణాలతో ఏ ఒక్కడు పాకిస్తాన్‌కి పోలేడు. ఆ పారా కమాండ్ ఎవడైతే ఉన్నాడో వాడితో పాటుగా ప్రాణాలతో ఏ ఒక్కడు పోలేడు. ఖచ్చితంగా ఆ శవాలు చూసి తీరతాం. కాపోతే ఆ శవాలని తగలబెట్టాలా? పాతిపెట్టాలా? అనేదే చూడాలి. ఎందుకంటే వాళ్ళ మతాచారాల ప్రకారం అయితే పాతిపెట్టాలి. వాళ్ళిక్కడ ఈ దేశం మీదన దాడి చేసినప్పుడు వాళ్ళ మతాచారాల ప్రకారం ఎందుకు చెయ్యాలి?